protection, sir. Yes. Second is pollution. Okay. Pollution law 1968-72 దాకానే మనకు రెయిన్ వాటర్ డక్ట్స్ సీవేజ్ డక్ట్స్ ఉన్నాయి అమీర్పేట్ దాకా. అమీర్పేట్ తర్వాత నుంచి మీకు అసలు సపరేట్ డ్రైన్స్ లేవు. దట్ 72 నుంచి ఎక్కడ దాకా అంటే ధరంకరం రోడ్ దాకానే ఉండే. ధరంకరం రోడ్లో స్టామ్ వాటర్ డ్రైనే సీవేజ్ అయింది. అహ్మద్ నగర్ మాసబ్ ట్యాంక్ సీవేజ్ ఇది. ఇది ఏమైందంటే మా ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఏమన్నారు, 3 నెలల్లో 10 రోజులు వర్షాన్ని పడేదానికి మనకి స్టామ్ వాటర్ డ్రైన్స్ కావాలన్నా కొట్టిపడేసినారు. అర్బన్ డెవలప్మెంట్ అవగాహన లేని వాళ్ళందరూ మనల్ని పరిపాలించినారు. అర్బన్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ కొద్దిగా పెరిగింది అని అంటే దట్ హ్యాపెన్ డ్యూరింగ్ అటల్ బిహారీ వాజ్పేయి టైం. లేకపోతే అర్బన్ ఏరియాస్ని కూడా పంచాయత్ లాగానే ట్రీట్ చేసినాం మనం. ఈరోజు కంట్రీల సిచ్యువేషన్ ఏంది అని అంటే దేర్ ఈజ్ నో సపరేట్ స్టామ్ వాటర్ సీవేజ్. దాంతో సీవేజీ వర్షం నీళ్ళు మురుగునీరు ఎప్పుడు ప్రవహిస్తుంది, వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు ప్రవహిస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే అది డిజైన్ చేయించింది వరద నీటి కోసం, దాంట్లో నిత్యం పోయేది మురుగునీరు. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని కూడా బ్లేమ్ చేయలేరు. మాస్టర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ నుంచే కదా మీరు మీ ఇంటికి తీసుకుంటారు పైపు, అవునా కదా? మరి సీవేజ్ నా ఇంట్లోంచి మురుగునీరు పోవాలంటే మాస్టర్ సీవేజ్ ప్లాన్ ఉండాలనా? ఉన్నదా సిటీలో? లేదు. ఈసీబీ ఏమన్నది, నువ్వే ఏదో దగ్గరలో ఉన్న చెరువులు ఇడిచేయి, ఆడిడిచేయి, ఈడిడిచేయి అన్నది. మనమే అవన్నీ అలౌ చేసినాం. వాస్తవం ఏంటంటే ఈరోజు టుడే కంట్రీ హ్యాస్ కంబైన్డ్ సీవర్స్. కంబైన్డ్ సీవర్స్ అంటే వర్షం నీరు, మురుగునీరు. ఓకే, ఈ రెండు నీళ్లు కలిసి ప్రవహిస్తున్నాయి కనుక we need a technology to treat combined sewers. Government of India clearగా 2016 and 15 combined sewers treatment systems గైడ్ లైన్స్ ఇచ్చింది. మనకు ఏంది పిచ్చి, ఎస్టీపీ ఏదో చేసేస్తుందని. ఎస్టీపీలు ఏం చెయ్యవు. ఇట్ ఈస్ బయో ఇంజనీరింగ్. వీ హ్యావ్ టు కంబైన్. ప్రతి చెరువుకి తేడాలు ఉంటాయి. ఓకే, వాస్తవం ఏంది అని అంటే టుడే వీ హ్యావ్ కంబైన్డ్ సీవర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ బయో రిమిడియేషన్ టెక్నిక్స్ అండ్ బయో ఇంజనీరింగ్ టెక్నిక్స్. దాన్ని వాడమంది. దాంట్లో కిక్ బ్యాక్లు ఉండయి. ఒక ఎస్టీపీ 1 MLD 3 crores, నాకు 10%. నేను అదే బయో రిమిడియేషన్ వాడితే నేను ఒక 2-3 కోట్లతోటో 5 కోట్లతోటో మొత్తం చెరువు ట్రీట్మెంట్ చేయగలుగుతాను. పైలట్ ప్రాజెక్టులు ఇవ్వమని 10 ఏళ్ల నుంచి అడిగినాను. నువ్వు ఏమి ఇవ్వద్దు, పైలట్ ప్రాజెక్ట్ ఒక బేసిన్కి అని. దే నెవర్ గివ్ యూ, దే వాంట్ మనీ. రెండోది కమ్యూనిటీ పొల్యూషన్ ట్రీట్మెంట్ వల్ల కమ్యూనిటీ ఆడిటింగ్ సిస్టమ్ ఎక్కడుందండి? మీరు ఏదైనా ఎస్టీపీ పోయి చెక్ చేసినారా? లేదు కదా. గో టు ఖాజాగూడ లేక్, ఆడ అసలు సెడిమెంటేషన్ ట్యాంకే లేదు దానికి. ఇప్పుడు యోగానంద్ గారు మీకు తెలుసు కదా, మురుగునీరు వచ్చినాక ఒక 4 రోజులు ఆపుతాం స్లడ్జీ సెటిల్ కానీకే. ఖాజాగూడ లేదు. దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు? సో పొల్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, ఇప్పుడు చాలా లక్కీగా ఏంటంటే మీరు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినారు కనుక మనం ఈ మూడు సబ్జెక్ట్ క్లియర్ హెడ్డింగ్స్లలో మనం అర్థం చేసుకుంటే ఏం చేయాలా, పాలసీలు ఏం మాట్లాడదాం, ఆఫీసర్ తోటి ఏం మాట్లాడదాం, ప్లస్ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్కి ఏం చెప్దాం, మన కార్యకర్తలకు ఏం చెప్దాం, క్లియర్గా ఉంటుంది అది.
ఇక ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి 2017 సతీష్ గారు మీరు వెట్లాండ్స్ 1986 అన్నారు. 2017 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ న్యూ ఫ్రెష్ గైడ్ లైన్స్ ఆఫ్ వెట్లాండ్స్. State government claims that it established a wetland authority, state authority. అది ఇప్పటిదాకా కాన్స్టిట్యూట్ కాలేదు, ఎవరు రాలేదు. దాన్ని తీసుకుపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెట్టారు. అంటే మనకు చెరువులకు ఉన్న మొగుళ్ళు జాలక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కూడా యాడ్ చేసినారు. కేస్ విత్ కాప్రా చెరువు. కాప్రా అడిగితే ఇది ఇరిగేషన్ది కాదు, ఇది వెట్లాండ్స్ది. అంటే మనం అవలగాన్లమ్మా, వెట్లాండ్ దగ్గర తిరుగు, ఇరిగేషన్ దగ్గర తిరుగు, వాని దగ్గర తిరుగు, వీని దగ్గర తిరుగు, ఏది లేదంటే ఇది మా మున్సిపాలిటీలకు రాదు, కుకుట్పల్లిలోకి వస్తుంది. ఓకే, 2017 we got wetland guidelines. ఓకే, ఇంకొకటి అట్లనే 2015లోనో 16లోనో లేక్ రెమిడియేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది మినిస్ట్రీ. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ లేక్ బేసిన్ అప్రోచ్. మీరందరూ హైదరాబాద్ పాతకాలం వాళ్ళే అయి ఉంటారు. మీకు గొలుసుకట్టు చెరువులు ఒకదాని ఇంకొకటి ఉన్నాయి అన్నది తెలుసు. లేక్ ట్రీట్మెంటు గొలుసుకట్టు చెరువుల ఆధారంగా బేసిన్ అప్రోచ్లనే చెయ్యాలా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ ఇష్యూ అయింది. నేను ఇస్తా మీకు కాపీ. 2017 వెట్లాండ్ కాపీ కూడా ఇస్తాను నేను. ఇప్పుడేం చేస్తున్నారు సార్, నేను అడిగితే ఒకరోజు చాలా ప్రెషర్ చేసి ఫార్మర్ కమిషనర్ గారిని జిహెచ్ఎంసీ అడిగితే ఏమన్నారు తెలుసా, ఏం సార్ మీరు ఒకటి ఈస్ట్లో, ఒకటి వెస్ట్లో, ఒకటి సౌత్లో, ఒకటి ఈ 19 చెరువులు ఏంది మీరు చేసే ప్లాన్ అది ఇది అని అడిగితే, సుబ్బారావు గారు మీరు చాలా సైంటిఫిక్గా మాట్లాడతారు, కానీ మాకేం ప్రెషర్ ఉంటుంది తెలుసా, ఒక్కొక్క కార్పొరేటర్కి ఒక్కొక్క పని ఇవ్వాలి. పని కాదు, మనకి 3 కోట్లు ఇవ్వాలి. అంతేనా? నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేసిన్ వైజ్ అప్రోచ్ అన్నప్పుడు గోపి చెరువు, దాని తర్వాత మస్జిద్ బండ దగ్గర ఇంకో చెరువు ఉన్నది విలాస్ ఆపోజిట్గా. ఓకే, కుడి చెరువు ఏదో ఉన్నది, కుడి అనుకుంటుంది. మస్జిద్ బండ, గోపి చెరువు కింద టాకల్ చెరువు, ఈ మూడింటిని ఒకేసారి ట్రీట్ చేయాలి. నువ్వు చేయి అట్లా చేయడు. ఆల్వాళ్ళ రంగనాథన్ చెరువు ఉంది ఒకటి, మల్కం చెరువు ఒకటి. ఎందుకు అవి? ప్రతి ఏడాది గుర్రండెక్క వస్తుంది. ప్రతి ఏడాది గుర్రండెక్క బడ్జెట్ ఎవరికి తెలుసా? కార్పొరేటర్కి. గుర్రండెక్కతోటి యూ కెన్ మేక్ ఫర్నిచర్, యూ కెన్ మేక్ క్లోత్, యూ కెన్ మేక్ పేపర్. ఈ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయని, ఈ టెక్నాలజీస్ నేను హరిచందన్ గారికి ఐ హ్యాడ్ ఎ సింపతి, షీ డిడ్ హర్ ఎన్వైరన్మెంట్ అని ఇస్తే చెత్తబుట్టల పడేసిపోయింది. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతామండి ఇక్కడ సిటీలో? ఎందుకంటే మురుగునీరు ట్రీట్మెంట్ ఇప్పుడు ఇంకొక 10-15 ఏళ్ల దాకా మనం క్రియేట్ చేయలేము. మురుగునీరు ఉన్నంతసేపు మనం గుర్రండెక్క వస్తుంది. గుర్రండెక్క మిగతా దేశాల్లో, బంగ్లాదేశ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. మనం అంతా అన్ని ఉన్నాయి, అల్లు నోట్ల శని అన్నట్టుంది. సో ప్రొటెక్షన్ ఈజ్ వన్ థింగ్, పొల్యూషన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఎటువంటి ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు అంటున్నారు రింగ్ బండ్ వేద్దామా, ఇంకో బండ్ వేద్దామా, ఏం మొక్కలు పెడితే నీళ్ళు ప్యూరిఫై అవుతాయి, ఏం టెక్నాలజీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది ఉన్నాయి కదా. మనమేం కొత్తగా పుట్టించాల్సిన పని లేదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇచ్చింది 3-4 ఏళ్ల కిందటనే. ఆ గైడ్ లైన్స్ ఎంతమంది ఆఫీసర్కి తెలుసు? మీరు పోయి అడగండి 2017 గైడ్ లైన్స్ ఆడున్నాయి రాని. ఎవరికైనా చెప్తే నేను విడిచేస్తా ఈ ప్రొఫెషన్ అసలు. ఓకే, సో these are the 3 things we have to do it, and let us prepare some small కరపత్రాలు, ఎడ్యుకేషన్వి, ఎవళ్ళకి ఏం మనం చెప్పగలుగుతాము, ఏం కదా అన్నది.
ఇంకొకటి గచ్చిబౌలిలో మీకు వెస్ట్ హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫస్ట్ కేసెస్ ఆఫ్ డెంగ్యూ గచ్చిబౌలిలో వచ్చినాయి. మీకు అది పిఎన్టీ కాలనీ మీ దాంట్లోకి వస్తుందో లేదో తెలియదు, కానీ కొన్ని చెరువులు ఇవన్నీ పంచాయత్ టైం చెరువులు ఇవన్నీ కూడా, వీటిలో కమ్యూనిటీ సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయి. బాచుపల్లిలో ఒకటి ఉన్నది, నేను చూసినాను పర్సనల్గా. పిఎన్టీ కాలనీలో ఒకటి ఉన్నది, పెద్ద సెప్టిక్ ట్యాంక్ చెరువులనే ఉన్నది. అది ఇప్పటికీ లీక్ అవుతూ ఉంటుంది, ఎవడు పట్టించుకోడు. సో మనం చూసుకోవాల్సింది ఏముంటుంది అని అంటే, ఈ చెరువుల ప్రొటెక్షన్ ఎందుకు, దీని ట్రీట్మెంట్ వల్ల ఎన్ని రకాల రోగాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఎంత మంచి ఫ్రెష్ వాటర్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. వీటన్నింటినీ అసలు పిల్లలకు కానీ సీనియర్ సిటిజన్స్కి కానీ ఒక సోషల్ రిక్రియేషనల్ సెంటర్స్ కూడా కావాలి కదా. సో ప్రొటెక్షన్, పొల్యూషన్, ట్రీట్మెంట్, అండ్ వీ షుడ్ కమ్ అవుట్ విత్ ఏ పాలసీ డాక్యుమెంట్. స్టేట్ లెవెల్ మనకు ఏమో కానీ, లెట్ us కమ్ అవుట్ విత్ ఎ స్మాల్ రిపోర్ట్ ఆఫ్ అవర్ గచ్చిబౌలి. నేను 90sలలో ఒకసారి సర్వే చేసినాను. 90s నా దగ్గర స్లైడ్స్ ఉన్నాయి. ఎస్కీ చెరువు ఎక్కడి దాకా ఉండే తెలుసా, మన కేర్ హాస్పిటల్ దాకా ఉండే. నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాళ్ళు పూడ్చినారు, ఎస్కీయే పూడ్చింది, వాళ్ళే చెరువులను ఉద్ధరించమంటారు ఇప్పుడు. అది దౌర్భాగ్యం. మళ్ళా 2012 నేను, ఠాకూర్, రామకృష్ణ అని ఇంకొకతను ఉండే సోల్లో, మేము ముగ్గురము మొత్తం గచ్చిబౌలి చెరువులు. ఇప్పటికీ నా దగ్గర ఐ థింక్ ఐ హ్యావ్ 250 ఫోటోగ్రాఫ్స్ గచ్చిబౌలి చెరువులు. ఇప్పుడు ఎన్ని ఏ పరిస్థితులు ఉన్నాయి కూడా తెలియదు. Let us come out with a document of Gachibowli lakes that may become a good precedence for other constituencies to come out. Yes. బయోరెమిడియేషన్ అన్ని ఎందుకని అంటే చాలా స్టడీస్ చేసినాను నేను హరిచంద్రన్ గారి టైం అప్పుడు. ఎందుకు మీరు చూడండి, వెస్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర వర్షం పడ్డప్పుడు ఆ రోడ్డు అంతా మునిగిపోతుంది. అసలు జిహెచ్ఎంసీ ఆఫీస్ బ్లాక్ అవుతుంది, పైనుంచి స్లోప్ వస్తుంది. హౌ డు వి కంట్రోల్, హౌ డు వి టేకప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని చెరువుల పునరుద్ధరణకి ఎట్లా కంబైన్ చేయగలుగుతాము. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది, మొట్టమొదటిగా మాట్లాడింది రామారావు గారు కదా. రామారావు గారు మీరు చెప్పింది చాలా ఇదండి. ఇవన్నీ కూడా మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు మనకు, అవునా? ఈ తాత ముత్తాతల ఆస్తుల్ని మనం కాపాడుకోకపోతే ఎందుకు వేస్ట్. మీరు తేనెటీగలు అన్నారు, నేను మళ్ళీ ఈ చెరువుల చుట్టూ కప్పలు చూడాలని ఉంది నాకు. తేనెటీగలు కాదు, కప్పలు ఉంటాయి చెరువుల దగ్గర. కప్పు ఉన్నదంటే నీకు దోమలు ఉండవు. ఇప్పుడు మీరు మొత్తం అన్ని చెరువులు తిరగండి, ఎక్కడైనా కప్పలు అరుస్తున్నాయి బెకబెక అని. కప్పలను ఇంట్రడ్యూస్ చేద్దామని మా వాళ్ళు అన్నారు, మా కమిషనర్లు. మేము ఫాకింగ్ చేస్తాం, ఎందుకంటే పైసలు కిక్ బ్యాక్ మస్తు వస్తుంది దాంట్లో. దాని తర్వాత మంచి ఎక్స్పెరిమెంట్ వెట్లాండ్స్ ఇన్ కలకట్టాలో జరిగిందంటే, బామ్ ఫిష్ అని ఉంటుంది, పొడుగుగా ఉంటుంది పామ్ లాగా. ఎవరికన్నా ఐడియా? పొడుగు, అది కూడా కంట్రోల్ చేస్తుంది మస్కిటోస్ని, సీవేజ్ని ఫిల్టర్ చేస్తుంది. అది పొడుగ్గా ఇట్లా పామ్ మాదిరిగా ఉంటుంది అది. నేను ఇక్కడ అతాపూర్ రోడ్డు మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూడా కనుక్కున్నా. అది వాళ్ళు ఇస్తామన్నారు కూడా, సీడ్లింగ్స్ ఇస్తాం మేము, 1-2 చెరువులలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్ అన్నారు. ఇవి ఏవి చేయరు వీళ్ళు. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయోరెమిడియేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది, వెట్లాండ్ గైడ్ లైన్స్ ఇచ్చింది, లేక్ బేసిన్ అప్రోచ్ ట్రీట్మెంట్స్ ఇచ్చింది. ఈ 3 ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటిని కూడా మనం పట్టించుకోము. వీటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరికి కూడా అటెండ్ కావాలంది. ఐ రిక్వెస్ట్ యోగానంద్ గారు, ప్లీజ్ రజత్ కుమార్ గారితో చెప్పి, let the irrigation department people undergo this training.
వాడేదో ఇక్కడ సేద్యం ఉన్నట్టు ఉన్నది. ఇంకోటి మనం ఫ్లడ్ కంట్రోల్ కూడా చూసుకోవాలా ఇక్కడ. సో వీ హ్యావ్ umpteen number of guidelines from central government as well as from international agencies, and we can do this. వీళ్ళు మనని తప్పుదోవ బట్నీకి వెట్లాండ్ కమిటీ అని ఒకసారి అంటారు, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఇంకోసారి అంటారు. రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన చాలా జీవోలు సంబంధించిన గైడ్ లైన్స్ ఇవి ఉన్నాయి కదా సార్, ఇవి మాకు ఒకసారి మేము అంటే మీరు కొంచెం ఏయో మాకు ఛానల్ అంటే మాకందరికి స్టడీ చేయడానికి జీవో కాపీలు నెక్స్ట్ అవైలబిలిటీ ఇస్తే మేము దాని మీద స్టడీ చేసి మళ్ళీ మీతో సార్ కలిసినప్పుడు దాని మళ్ళీ మనం ఏమేం చేయొచ్చో ఎట్లా అప్రోచ్ కావాలి. ప్రసాద్ గారు నేను ఒకటి చెప్పనా, అనేది ఒకసారి మేము యోగానంద్ గారు నాకు కనీసం 25 ఏళ్ల నుంచి పరిచయం. బాగా ఉధృతంగా మేము కలిసి పనిచేసినాం అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ 98-20లో. ఆయనను పక్కన పెడితే బీజేపీ నా దగ్గరికి రావడం ఇది కొత్త కాదు. ప్లీజ్ గివ్ మీ కాన్ఫిడెన్స్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యోగానంద్. మన లక్ష్మణ్ గారు ఎవరైతే ఉండిరో, డాక్టర్ లక్ష్మణ్ గారు మా జూనియర్ డిపార్ట్మెంట్ జియాలజీ, వీళ్ళందరినీ చూసిన. బండారు దత్తాత్రేయ గారితో ఐ వాజ్ ఇన్ ఏ కమిటీ, ఏ నేషనల్ కమిటీ. నేను ఇది వచ్చినది అని అంటే కేవలం యోగానంద్ గారు ఇది. రెండోది ఠాకూర్ మాకు కొన్ని 10 ఏళ్ల నుంచి పరిచయం కనుక. ఎందుకు అని అంటే మేము ఫస్ట్ తప్పక సార్ మీరు ఇందాక చెప్పారు కదా, ఒక పార్టీ వాటికి నోటిఫికేషన్ ఫైనల్ ఇచ్చారు, మిగతా 100,000 చెరువుకి ఇవ్వలేదు అన్నారు కదా సార్. సో దిస్ నథింగ్ బట్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అథారిటీస్. కాబట్టి మీ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం అంటే మీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మేము పనిచేస్తున్నాం అని చెప్పడం కోసం నెక్స్ట్ అందరి ద్వారా నేను ఇంకొక రిక్వెస్ట్ సార్. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు అడ్వకేట్ అండి, ఈజ్ నాట్ కనెక్టెడ్ టు బీజేపీ. వారు FIT లో యాక్టివ్ ఉండేవారు అండ్ హీ డూయింగ్ లాట్ ఆఫ్ వాలంటరీ సర్వీస్ ఫర్ FIT ఇన్ పబ్లిక్ ఇష్యూస్. అంటే నేను ఇప్పుడు ఏమంటున్నాను అని అంటే లెట్ us come to some consensus among the team. నేనేమనుకుంటున్నా అంటే ఇట్స్ ఎ టీమ్ బిల్డింగ్ ప్రాసెస్ టు ప్రొటెక్ట్ ది లేక్స్. ఐ మే బి రాంగ్. సో నేనేమంటున్నా అంటే ఇట్స్ ఎ టీమ్ బిల్డింగ్ ప్రాసెస్. ఈ టీమ్ బిల్డింగ్లో యాక్షన్ నెంబర్ 1, యాక్షన్ నెంబర్ 2, ఏ యాక్షన్ గ్రౌండ్ లెవెల్, ఏ యాక్షన్ పాలసీ లెవెల్, ఏ యాక్షన్ లీగల్ లెవెల్ మీరు చేయగలిగేది. అట్లా మనం ఒక చార్ట్ తయారు చేసుకొని సూనర్ ద బెటర్ మనం మళ్ళా కలిస్తే. నాకంటే నిన్న రాత్రి చెప్పారు కానీ కనీసం 2 రోజుల ముందు తెలుసుంటే ఐ కుడ్ హావ్ జాయిన్డ్ మీ దగ్గర. ఎందుకంటే ఒక టీమ్గా మనం వెళ్ళినాం అనుకోండి, గ్రౌండ్లో అడిగేటోడు గ్రౌండ్లో అడుగుతూ ఉంటాడు, ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర అడుగుతూ ఉంటాడు, పబ్లిక్కి చెప్పేటోడు చెప్తూ ఉంటాడు, స్టేట్ గవర్నమెంట్లో కోర్టులో అదే విషయం కేసు వేస్తాం. వీ విల్ గెట్ మోర్ ప్రెషర్ ఆన్ ద సిస్టమ్. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్, ఏం చేస్తున్నారు మీరు అని అడగచ్చు మనం. ఇప్పుడు మనం వేసిన బిల్లు సార్, మీరు 2 ప్రేయర్లు అడిగాం. ఒకటి ఏంటంటే టు ఫెన్స్ ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది లేక్, మెయిన్ ప్రేయర్. ఓకే సార్, బై రిమూవింగ్ ది ఎంక్రోచ్మెంట్స్. అంటే 8 ఎకరాల 17 గుంటలు ఏదైతే ఉందో దానికి మొత్తం కూడా ఫెన్స్ చేయాలి. ఒకటి ఇంటీరియర్ ప్రేయర్ ఏమడిగామంటే not to kill the tank including the FTL buffer zone with any outside material. అది ఆయన హైకోర్టు CJI బెంచ్ లో మనం వేసిన ఫోటోగ్రాఫ్ చూశారు. ఆయన నింపేయి 4 ఫోటోగ్రాఫ్ వేసాం, చిన్న గొయ్యిలాగా ఉండి దాన్ని మొత్తం నింపుతున్నటువంటి ఫోటోలు వేస్తే ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు చూసి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. వై ఆర్ యూ అలౌయింగ్ ఆల్ దిస్ టు ఫిల్ విత్ డెబ్రిస్ ఇది అని చెప్పేసి ఇమీడియట్ డైరెక్షన్ ఇచ్చాడు కలెక్టర్ కి. యు గో అండ్ ఇన్స్పెక్ట్ అండ్ నాట్ టు ఫిల్ విత్ అవుట్ సైడ్ మెటీరియల్. సో నెక్స్ట్ ఆటోమేటిక్ గా వాళ్ళు కౌంటర్ చేయాలి. 8 ఎకరాల 10 గుంటలు ఏదైతే దాన్ని ఏం బేస్ అయ్యాం 8 ఎకరాల 10 గుంటలు అంటే కెటస్ట్రల్ మ్యాప్ లో 8 ఎకరాల 10 గుంటలు వచ్చింది.
ప్లస్ పానీలో కూడా 817 గుంటలు ఉంది. ప్లస్ వాళ్ళు ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో దే అడ్మిటెడ్ దట్ దేర్ వాజ్ ఎన్ ఎంక్రోచ్మెంట్. సో మనం ఎంక్రోచ్మెంట్ అని చెప్పి ప్రూవ్ చేయడం కంటే దే అడ్మిటెడ్. సో ది కాన్సిక్వెన్స్ స్టెప్ ఈస్ దే హ్యావ్ టు రిమూవ్ ది ఎంక్రోచ్మెంట్స్. And when they are admitting that it is of 8 plus 17 guntas, automatically they have to protect it, including buffer zone. ఇది సో ఈ విధంగానే ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ఏదైతే దీనికి అడుగుతున్నామో, మిగతా చెరువులు అన్నిటికీ కూడా ఒక పిల్లి ఇక్కడ ఉన్న సభ్యులందరూ మీ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఒక అందరినీ సభ్యులుగా పెట్టేసి ఒక పిల్లి వేసి యూ ఫైనలైజ్ ది ఫైనల్ నోటిఫికేషన్ ఆఫ్ ఆల్ ది లేక్స్. దెన్ ది కాన్సిక్వెన్స్ స్టెప్ కెన్సల్ అడుగుతాం, 2 ప్రేయర్లు ఒకే దాంట్లో అడిగేస్తాం. అంటే మీరు చేసే ప్రయత్నాన్ని నేను నిరుత్సాహపరచడం కాదు, కానీ ఒకటి కొత్తగా నేను ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రాపగాండా ప్రమోట్ చేస్తున్నాను. కోవిడ్లో మనకు తెలిసింది ఏమున్నది? ఫిజికల్ డిస్టెన్సింగ్, అవునా? సోషల్ డిస్టెన్సింగ్, మనిషికి ఇంత డిస్టెన్స్ ఉండాలా అన్నారు. అది అర్బన్ ప్లానింగ్లో దట్ ఈస్ కాల్డ్ బఫర్ జోన్. 2 డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ జోన్స్కు మధ్య బఫర్ జోన్ ఉంటుంది. ఇండస్ట్రీకి, రెసిడెన్షియల్కి, చెరువుకి, రెసిడెన్షియల్కి అది బఫర్ జోన్. దాన్ని నేనేమంటున్నాను అంటే ఎన్వైరన్మెంటల్ డిస్టెన్సింగ్. ఇదే టైం మనం ఇట్లాంటివి ప్రాపగేట్ చేయాలి, అది తీసుకురావడం చాలా అవసరము. ఇంకొకటి ఏమున్నది తెలుసా? నేను 14 కంట్రీస్లలో లేక్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ లోకాయుక్త సుభాషన్ రెడ్డికి సబ్మిట్ చేశాను సార్. నేను ఆఫ్రికాలో ఉన్న నా వాలంటీర్ కూర్చొని అన్నీ తయారు చేసి కోర్టులో పెడితే సుభాషన్ రెడ్డి ఏమన్నారు తెలుసా? నా వాలంటీర్ ఇవి కాపీస్ చేసి డిపార్ట్మెంట్కి ఇమ్మన్నారు. మా వాడు ఫోన్ చేసి, నేను మళ్ళా వాట్సాప్లో ఫోన్ చేసుకొని ఏం రా అని అడిగితే డిపార్ట్మెంట్లకు ఇమ్మంటున్నాడు సార్ అంటే, పోమ్మనాన్ని he should have directed the departments to collect the copies from me on payment. I have collected from 14 countries the lake management systems. US లో, యూరోప్లో యోగానంద్ గారు లేక్కి 1 కిలోమీటర్లో ఉండే బిల్డింగ్స్ ఎట్లుండాలి, ప్లంబింగ్ 2 కిలోమీటర్స్లో ఉండే వాటికి ప్లంబింగ్ ఎట్లా, బిల్డింగ్ కోడ్స్ ఉన్నాయండి. అది కూడా చదవరు. అదంటే నేను చదివి ఆయనకి హెచ్ఎండిఓకి చెప్పాలనంట. స్టిల్ ఐ హ్యావ్ దోస్ 14 కంట్రీస్ గైడ్ లైన్స్ విత్ మీ. సో ఇట్ బర్న్స్ మై హార్ట్ అన్నమాట. ఏది కేటీఆర్ అన్నాడు, ఇవాళ నాకు తిక్కగున్నది కనుక చెప్తున్నా, ఏది నేను ఎస్కీలో పని చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ భయపడి నన్ను పంపిండు, ఆడు ఏమో మాట్లాడుతున్నాడు అని. ఏది కాజాగూడ లేక్ది నేను రోడ్డు వేసుకుంటా, నేను మన మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఇద్దరం ఉంటుంది రిప్రజెంటేటివ్స్, నేను నువ్వు ఏమన్నా వేసుకో, గవర్నమెంట్ ల్యాండ్ అది. See, you have a right, you can pass an ordinance and do. I am only a messenger from my institute. I will communicate whatever you are talking. And my director will put it before the governing body. నువ్వనికన్నా చెప్పుకోండి నేను వేసుకుంటా అన్నాడు. ఏమైంది? బజాయించింది కోర్టు, కాజాగూడ కన్స్ట్రక్షన్ ఆపేసింది. అంత ఈజీ కాదు సార్. ఒక్కసారి కోర్టు లీగల్ సిస్టంలో పడ్డది అని అంటే ఎవడన్నా వినాలా, ఏది ఎట్లా చేసుకోవాలా, ఏం కథ అన్నది. టోటల్గా ఉందండి. యోగానంద్ గారు, యు గో హెడ్ అండ్ కమ్అట్ విత్ అ డాక్యుమెంట్ అండి. And I tell you, this will become the first document in the country. I have contacts with lake activists throughout the country, including Jammu and Kashmir. Okay? ఎందుకనంటే ఒక పాలసీ డాక్యుమెంట్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ అండి. మనం మారుస్తాము, మార్చలేము, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మనం మన జీవిత కాలంలో మనం ఉన్న పొజిషన్లో ప్రయత్నం చేసినామా లేదా, దట్స్ ఇట్. సార్ ఇందాక మీరు ఈ చెరువులో ఈ ఫోటోలు ఉన్నాయని చెప్పింది కదా, అప్పుడు పాత వాటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెడదాం సార్. అసలు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? నా దగ్గర చెరువు ఎగ్జిబిషన్ కాదు సార్,
ఖమ్మంలో నా మిత్రుడు ఉన్నాడు, డాక్టర్ ఎల్లయ్య అని. సార్ నేను ఆయన వారం రోజులు రాత్రిళ్ళు కూర్చొని చెరువుల మీద 12 పాటలు రాశాం. మీరు కూడా పాట రాస్తుంటారు. అంటే మీరు వినే ఉంటారు, పుస్తకం కూడా రాసినాము, చెరువులను ఎలా పునరుద్ధరించుకోవాలని 95లో. ఆ పాటలు అది ఏది ముండికుంటకి మన మన హరీష్ రావు గారిని పిలిచి ఒక వర్క్షాప్ కూడా చేసిన నేను MCHRDAలో. నేను చెప్పా, పాపం ఈయన మంచి రైటర్ అండి, పాపం బెడ్ రీడర్ను, ప్లీజ్ హెల్ప్ హిమ్ అవుట్ అని. జూమ్ మీటింగ్. సార్ సుబ్బారావు గారు, ఒకటేమో యాక్చువల్ అందరూ చాలా మీరు చెప్పిన తర్వాత చాలా అంటే ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ మోటివేషన్ అమంగ్ ఎవ్రీవన్. అందరూ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. చేయండి. అయితే ఇప్పుడు ఎట్లా లంచ్ టైం అయిపోయింది, లంచ్ కూడా దాటిపోయారు, ఎవ్రీవన్ హస్ టు గో హోమ్. సో మనము మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకుందాం. ఈసారి ఎప్పుడు పెట్టుకుందాం అని అంటే, ఇప్పుడు నాకు మీ అందరి ఎక్స్పీరియన్సెస్ అన్నీ తెలిసినాయి కనుక ఐ విల్ మేక్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జూమ్ మీటింగ్ ఇష్యూ వైజ్గా. ప్రొటెక్షన్కి అయితే ఏమున్నది, దీనికైతే ఏమున్నది, ఏం కొత్తగా ఏం యాక్ట్స్ వచ్చినాయి, మనం ఎట్లా వెళ్ళగలుగుతాము, అసలు హైడ్రలాజికల్ ప్రాబ్లమ్ ఆఫ్ ది గచ్చిబౌలి, ఫ్లడింగ్ సిస్టము, ఇది గ్రౌండ్ వాటర్ కంటామినేటెడ్ సిస్టము, అవన్నీ ఉన్నాయి. మీకు మంచి గచ్చిబౌలిలోనే బాగా జూనియరు డిపార్ట్మెంట్లో ఉన్నాడు, గచ్చిబౌలిలో హీ లివ్స్ నౌ. వీ కెన్ టేక్ హిస్ హెల్ప్ ఆన్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ స్టడీస్. సో లెట్ us ఐడెంటిఫై పీపుల్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ వర్క్. ఇంకొకటి చెప్పండి సార్. బాలస్వామి గారు యాక్చువల్గా ఇందాక టెక్నికల్గా కన్సర్న్ చెప్పి పర్సనల్ వచ్చేసారు. అప్రిషియేట్ హిమ్. బాలస్వామి పర్సనల్ ఇక్కడ వచ్చారు మీటింగ్. చెప్పండి. ఎవరెవరు? బాలస్వామి గారు. బాలస్వామి నమస్తే. ఇందాక వాళ్ళు జూమ్ లో రాకపోయారు. నమస్తే సార్, ఈరోజు మీ యొక్క సోల్ ఆర్గనైజేషన్, మీరు ఫౌండర్ మెంబర్స్, మీ ప్రేరణ వల్లనే మేము ఈ చెరువుల పైన పోరాడుతున్నాము. మీరే మాకు మార్గదర్శకులు. మేము చాలా సంతోషిస్తున్నాము. ఏంటంటే మిమ్మల్ని చూసి మేము ప్రేరణ పొందాము, అందులో చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు యుఎస్లో కూడా అందరికీ స్ఫూర్తిగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే యుఎస్ అంటే ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక 4 లేక్ కార్యకర్తలు యుఎస్లో సెటిల్ అయినారు. ఇప్పుడు ఆర్కేపురం లేక్ పెద్ద ఆయన 85 ఏళ్ళు అనగానే ఆర్కేపురం లేక్ దగ్గరకు వచ్చేసేటోడు ఆయన. మనకు అట్లా లేక్ ఇవి వాళ్ళది అన్నది. మొదట్లో యోగానంద్ గారు సోల్ ఏర్పరిచినప్పుడు కూడా మేము వర్క్షాప్స్ చేసినాం. అసలు మాలో మాకు అవగాహన రావడానికి అన్నమాట. ఇది మాలో కార్యకర్తల్లో మాకు అవగాహన రావడానికి కూడా మేము చేసినాము. అట్లనే ఇంకోటి కూడా నేను ప్రయత్నం చేసినాను. ఏం చేసిన అంటే కొన్ని కాలేజెస్లోకి వెళ్ళి, పర్టికులర్గా ఆర్కిటెక్చర్ కాలేజెస్లోకి వెళ్ళి స్టూడెంట్స్ ఏదో థీసిస్ చేయాలి కదా, లేక్ రెస్టరేషన్ థీసిస్ వర్కులు చేయించిన. అందులో 2 టౌన్ ప్లానర్స్ అయినారు ఆంధ్రాలో ఇప్పుడు. అంటే కెరియర్ గైడెన్స్ కూడా ఉంటుంది మనకి. వాళ్ళు లాంగ్ రన్లో వాళ్ళు మనతోటి అసోసియేట్ అయి ఉంటారు. ఇంకొకటి చాలా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అండి, నేను బీజేపీ అన్నది ఎందుకు అంటున్నానంటే, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హిస్టారికల్గా ఇండియనైజేషన్లో మనము చెరువులు అన్నది, నేను బెంగళూరులో కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక సతీష్ గారు అన్నారు, ఏది మన రివర్ వ్యాలీ సివిలైజేషన్స్ నది ఉన్న చోట, నీళ్ళ ఉన్న చోట ఉద్భవించినాయి. చెరువుల సివిలైజేషను చెరువు నీటిని నిల్వ చేసుకునే టెక్నిక్ నేర్చుకున్న తర్వాత ఉద్భవించిన సివిలైజేషన్ ఇది.
ద సెకండ్ సివిలైజేషన్ అరౌండ్ 1500 1600 అంతకన్నా ముందు మనకు సౌత్ ఇండియాలో మటుకు 1500 రికార్డ్ ఒకటే ఉంది. మీరు ఎవరైనా కానీ కడప టు ప్రకాశం వెళ్తూ ఉంటే పొరుమాముళ్ళ అని వస్తుంది. పొరుమాముళ్ళ చెరువు 3500 ఎకరాలకు ఈ రోజుకి నీళ్లు ఇస్తుంది. అది కన్స్ట్రక్షన్ అయి 850 సంవత్సరాలు అయినది. ఇలా శాసనాలు ఉన్నాయి. మీకు శివరామకృష్ణయ్య గారు ఉండి చూడండి, ఇంజనీరింగ్ చీఫ్, ఆయన నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో ఇది ఏమంటే సెకండ్ రెవల్యూషన్ ఆఫ్ వాటర్ సివిలైజేషన్ ఈజ్ లేక్స్. దీన్ని నేను యాక్చువల్గా చాలా మందితో ఏమంటున్నాను అంటే, పర్టికులర్గా బీజేపీ ఇప్పుడు ఒక కన్సాలిడేట్ పొజిషన్లో ఉంది కనుక సౌత్ ఇండియా 65% ఈజ్ ది ఫుడ్ ప్రొడక్షన్ అండర్ ద ట్యాంక్స్. బోర్లు వచ్చినాక డిస్ట్రిబ్యూట్ అయినది, చెరువుల కింద సేద్యమే మనకి. స్టేట్మెంట్ ఒక్కటి, చెరువుల హిస్టరీ కూడా ఎట్లా స్టార్ట్ అయింది తెలుసా? శ్రీకృష్ణదేవరాయ కాకతీయుల వంశంలో పెళ్ళయింది. ఆయన చెరువులు నిర్మించే టెక్నీషియన్స్ని ఆడపిల్లతో పంపిస్తాం మనం. ఆ కాలాల్లో వరంగల్కి వచ్చినారు, అక్కడి నుంచి కొంతమంది నైజాంకి వచ్చినారు. శైవ వైష్ణవ ఇస్లామిక్ ముగ్గురు కలిసింది ఒకటి, చేసింది ఒకటే, చెరువులు నిర్మించడం. ఇప్పుడు కులం ఏదైనా మతం ఏదైనా అది ఏది ఏమైనా కబ్జా చేసుకోవడమే వాళ్ళ ఉద్దేశం. హిస్టరీ, లేక్స్ హిస్టరీ బ్రింగ్స్ అవుట్ ఏ కమ్యూనల్ హార్మనీ. మీకు ప్రతి చెరువు కింద, చెరువు ఎక్కడ కట్టించినా కట్ట మైసమ్మ గుడి లేకుండా ఏ చెరువు లేదు. కరెక్ట్ సార్. మీరు చూడండి, ఆ హెరిటేజ్ ని మనం తీసుకురావాలి. ఎక్కడ పోయిందండి హెరిటేజ్ కమిటీ హైదరాబాద్ది? ఓకే, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఇష్యూస్. ఐఎమ్ ఆల్సో గెటింగ్